కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు పెట్టారు? మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నాకు ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను సార్, చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ మీలో. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ లో బెస్ట్ ఫీడ్బ్యాక్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. నేను అక్కడ విష్ణువుని చూడలేదు, నీ కన్నప్పనే చూసాం మేము, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పాడు. ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. గొప్ప సిద్ధాంతి, గొప్ప యాదాంతి. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు, అక్కడ కాదు మారింది సినిమా. ఏమండో ఇది విన్నారా? మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి పెట్టాను. హాయ్, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఫేవరెట్ సీన్స్ శరత్ కుమార్ గారికి నాకు జరిగిన ఒక కాన్వర్జేషన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో, బికాజ్ మేము అనుకున్న లెవెల్కి విఎఫ్ఎక్స్ రాలేదు, కానీ ఇది నాకు ఒక గుణపాఠం. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కన్నప్ప ముందు మంచు విష్ణు వేరు, కన్నప్ప తర్వాత వేరు అనే విధంగా ఈ సినిమా మారిపోయింది. మీ ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా? కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. ఆ పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు, ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది నీకు? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్ సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్. ట్రోలర్స్ కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం. సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ 2 స్టేట్స్లో రిలీజ్ చేశారు. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇంకా నమ్మబుద్ధి కాట్లా. వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారు అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడారు. ఒక సిచ్యువేషన్ చూస్తే టెన్షన్తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ కొట్టుకుంటారు?